హలో గైస్, వెల్కమ్ టు SGT గేమింగ్ ఫ్యాక్ట్స్ 2.0. లెట్స్ స్టార్ట్. మన ఛానల్లో ఈరోజు కొత్త గేమ్ ఆడబోతున్నాం, సింపుల్ శాండ్ బాక్స్. అది ఎలాగుంటుందో చూద్దాం ఫ్రెండ్స్. అందరికీ దానికన్నా ముందు హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు SGT గేమింగ్ ఫ్యాక్ట్స్ సింపుల్ శాండ్ బాక్స్ గేమ్ ప్లే. ఈ గేమ్ ప్లే చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను ముందే ఆడేసి నేను ఒక అపార్ట్మెంట్ టైప్ కూడా క్రియేట్ చేశాను. అది చూపెడతాను. దాంట్లో లోపల మొత్తం విజిట్ చేసి మనం మొత్తం చూపెడతాను. ఫస్ట్ మనం డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాం హెలికాప్టర్ ద్వారా. ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం పదండి ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్, ఇవే మనకి ఇల్లు కట్టడానికి ఇంకా బయటికి ఎక్కడికైనా వెళ్ళడానికి అన్నింటిలో ఉన్నాయి. చూడండి సార్ ఫ్రెండ్స్, బైక్లు, హెలికాప్టర్లు అన్నీ ఉన్నాయి. మనం అన్నీ వాడచ్చు. యానిమల్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి మన హెలికాప్టర్ ఇప్పుడే స్పాన్ చేశాను. మనం దీని ద్వారా మన ఇల్లు టాప్కి వెళ్ళిపోవచ్చు. వెళ్దాం పదాం ఫ్రెండ్స్. పైగా చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో, పైకి ఎంత బాగా వెళ్ళింది చూసారు ఫ్రెండ్స్ హెలికాప్టర్. ఇంకా మనం పైకి వెళ్ళాలి. చాలా మొత్తం ఊరంతా కనబడుతుంది ఫ్రెండ్స్. క్రిస్మస్ కదా, హ్యాపీ క్రిస్మస్. అందరూ హ్యాపీగా పండుగలన్నీ జరుపుకోవాలి. ఈ క్రిస్మస్ నాడు హ్యాపీగా ఉంటారని నేను భావిస్తున్నాను. ఇదిగోండి మన ఇల్లు, పైన పైకప్పు మరియు కింద కొద్దిగా స్టేజ్ కడదాం అనుకుంటున్నాను. స్టేజ్ కడితే బాగుంటుందని. సూపర్గా ఉంటుంది స్టేజ్ కడితే. ల్యాండ్ చేయాలి, దీన్ని స్లోగా ల్యాండ్ చేద్దాం, లేకపోతే అన్నీ ఎగిరిపోతాయి. టైం పడింది ఫ్రెండ్స్. ఇదే ల్యాండ్ చేశాను ఫ్రెండ్స్. బేగా ల్యాండ్ అయిపోతుంది. ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. అండి మనం హెలికాప్టర్ని రీస్పాన్ చేసాము, అది వెళ్ళిపోయిందిలేండి. ఇప్పుడు మనం మొత్తం ఇక్కడ మనం స్టేజ్ కట్టాలి. అదే నాకు టైల్స్ మొత్తం ఇవన్నీ తీయాలనుకుంటా. ఈ గ్లాస్ తీయకపోతే అవ్వదు. స్టేజ్ అట్టుకోవాలి. స్టేజ్ అట్టుకున్నా నాకు రాంగ్ ఎక్సెల్ ఫ్రెండ్స్. ఇదిగోండి మనం ఎత్తుకుదాం స్టేజ్ ముందు. స్టేజ్ ఎక్కకపోతే మన పని అవ్వదు. రాంగ్ పెట్టేసాను ఫ్రెండ్స్ స్టేజ్ని. కానీ ఇప్పుడు మనం ఫిక్స్ చేద్దాం. ఇది ఫిక్స్ చేయడానికి అవ్వకపోతే మరి కొత్త స్టేజ్ మళ్ళీ క్రియేట్ చేద్దాం. చూడండి బయటకు కూడా వెళ్ళిపోయింది ఏకంగా. ఇలాగైతే మనకు వద్దు. ఇంకా మనం డిలీట్ చేయాల్సి వస్తుందాం అనుకుంటా. మనం మరి ఇంకో కొత్త స్టేజ్ పెట్టాలి. అంతే ఫ్రెండ్స్, పెట్టేద్దాం 2 నిమిషాల్లో. జాగ్రత్తగా ఆడితే చాలు ఫ్రెండ్స్. ఇది కొద్దిగా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకా స్టేజ్ కొండి రెడీ అయిపోయింది. ఇటువైపు వెళ్ళడానికి దారి లేదు. అటువైపు వెళ్ళి చూద్దాం. స్క్రీన్ ఉంటే బాగుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి స్పీకర్స్ ఉన్న అవుతాయో లేవో చూద్దాం ఫ్రెండ్స్. లైట్స్ అన్నీ భలే ఉన్నది ఫ్రెండ్స్. ఏం నచ్చింది. రేపు కవర్ చేయాలనుకుంటా, పడిపోతాం. ఇలా కవర్ చేసేస్తాను ఫ్రెండ్స్. చేస్తాను ఫ్రెండ్స్ కవర్. మీరు ఈలోకి నేను కవర్ చేస్తాను. స్పీకర్స్ అవుతాయో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి భలే ఉంది. చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడటానికి చాలా అందంగా ఉంది. గ్లాస్ దగ్గర నుంచి వస్తుంటే భలే ఉంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ స్క్రీన్ ఉంటే మాత్రం ఒక లెక్కలో ఉంటుంది ఫ్రెండ్స్, చెప్పలేము. అయితే మీకు కింద ఉన్న గ్రీన్ ఫ్లోర్లు కూడా చూపెడతాను తర్వాత. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడానికి బాగాలేదు, అందువల్ల ఒక మెట్లు లాంటి చూశాను, ఎక్కడానికి బాగుంది. ఇప్పుడు మనం ఫిక్స్ ఓకే ఫ్రెండ్స్, సెట్ అయిపోయింది. చూసారు కదా, జంప్ చేయాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చి. ఇది మనం ఎప్పుడైనా పార్టీస్కి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నేను మల్టీప్లేయర్ ఆడినప్పుడు ఇదే వాడుతాను ఎక్కువ. మీకు ఇంకా షాకింగ్ విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఇంకా పియానో కూడా ఉంది. చూసారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మళ్ళీ మొత్తం పైకి వెళ్ళి మళ్ళీ చూపెడతాను ఫ్రెండ్స్. అదొక సీక్రెట్ స్పాట్ చెప్తాను.
ఇదే ఫ్రెండ్స్ ఆ సీక్రెట్ ఏంటో లిఫ్ట్. మీకు అది తెలియకూడదు అనుకున్నాను కానీ తెలిపిస్తాను మీకే. ఒకసారి ఫస్ట్ ఇవన్నీ ఇంకా తయారు చేయాలి ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళు ఫ్లోర్లు అన్నీ తయారు చేయాలి. 2 ఫ్లోర్లు ఖాళీగా ఉన్నాయి, అవి తయారు చేయలేదు. ఇంకా తయారు చేయడం చాలా టైం పట్టేస్తుంది. ఇంకో ఫ్లోర్ ఇది, దాని కింద ఫ్లోర్ ఇంకా తయారు చేసి ఉంది, సగం ఎలాగో తయారు చేసి ఉంచుతాను. ఆ ఫస్ట్ ఫ్లోర్ 0 ఫ్లోరే మనము రూమ్స్ అన్ని చూపెడతాను. నేను తయారు చేసిన రూమ్స్ బాగుంటుంది, చూపెడతాను. ఇవ్వండి ఫ్రెండ్స్, అన్నిటికీ లిఫ్ట్ కూడా పెట్టాను. ఓన్లీ 5 ఫ్లోర్స్ వరకే, 6th ఫ్లోర్కి వెళ్దు. నేను ఫస్ట్ తెలియకుండా 6th ఫ్లోర్ 5 ఫ్లోర్ అని పెట్టేశాను, కానీ 6th ఫ్లోర్ వరకు అవ్వదంట. మనం ఎప్పుడైతే సెర్చ్ చేసుకుంటాం 2nd ఫ్లోర్ కూడా రెడీ అయిపోయింది, చూపెడతాను. ఫస్ట్ ఫ్లోర్ ఇదే అన్నీ, కానీ ఇప్పుడు నేను వేగ అన్నిటిని సెర్చ్ చేయాలి. ఇంకన్నా రూమ్లు అపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి. 0 ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఇదే ఫ్రెండ్స్ నా ఫస్ట్ తయారు చేసిన ఇల్లు. కింద నుంచి చూపెడదాం అనుకున్నాను, కానీ ఇంట్రెస్ట్ పోతుందని కొద్దిగా మధ్యలో పెట్టాను. ఇది చూడండి ఫ్రెండ్స్, కబోర్డ్లు లైట్లు అన్నీ సెట్ చేశాను. గడియారం సోఫా అన్నీ పెట్టుకున్నాను నా రూమ్కి. ఇది కిటికీ చూసారు ఫ్రెండ్స్, ఇలా కనబడుతుంది. కిటికీ చూస్తే రోడ్డు కూడా కనబడుతుంది. అద్దంలో మన మొహాలే కనబడవు, అదే వెరైటీగా ఉంటుంది. పడుకున్నాను చూసారు ఫ్రెండ్స్, మనకి తల ఎటువైపు అయితే అటువైపు తిరిగిపోద్ది పడుకుంటే, వెరైటీగా ఉంటుంది. డోర్ వేసేద్దాం. మిగిలిన బోల్డ్ రూమ్లో నేను చూపెట్టాలి మీకు. ఇదే మన హాల్, సోఫా కూడా ఇలా కనబడుతుంది. కిటికీ చూస్తే రోడ్డు కూడా కనబడుతుంది. అద్దంలో మన మొహాలే కనబడవు, అదే వెరైటీగా ఉంటుంది. పడుకున్నాను చూసారు ఫ్రెండ్స్, మనకి తల ఎటువైపు అయితే అటువైపు తిరిగిపోద్ది పడుకుంటే, వెరైటీగా ఉంటుంది. డోర్ వేసేద్దాం. మిగిలిన బోల్డ్ రూమ్లో నేను చూపెట్టాలి మీకు. ఇదే మన హాల్, సోఫా కూడా సెట్ చేశాను. ఒకసారి టీవీ వేసుకొని కూర్చొని చూద్దాం. హోమ్ థియేటర్స్ అన్ని సెట్ చేశాను, కూర్చొని చూద్దాం ఫ్రెండ్స్. ఏదో ప్రోగ్రామ్ అలాగ వస్తుంది, అంతే, ఆపిద్దాం. ఓకే, మనకు ఇంకో హోమ్ థియేటర్ వెనకట్లా సెట్ చేశాను, సౌండ్ బాగుంటుందని. ఇది మన బాత్రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవ్వండి, అయితే ఇదే జంప్. ఈ రూమ్ సీక్రెట్గా తయారు చేసిన ఒకటి మన ఇంటికి కనెక్ట్ అయి ఉంటుంది, కానీ నేను మర్చిపోయాను. అందువల్ల మొత్తం వెనక్కి వెళ్ళి చూడాల్సి వచ్చింది. ఇలా కనపడలే ఉంది ఇంటీరియర్. అలాగే బెటర్ ఫ్రెండ్స్, కెమెరా అన్నీ కనబడతాయి. మా ఫ్రెండ్ అక్కడికి వచ్చేసి మేము ఇద్దరం మల్టీప్లేయర్ ఆడాము. చూడండి అంత చంద్రకోళం చేసాడు వచ్చి, ఏదైతే పెట్టాడు. ఇద్దరం భలేగా ఆడుకున్నాం. ఇల్లు అని కట్టమన్నాను, అది చూస్తే మొత్తం చెక్ చేసాడు. కానీ ఆ రోజు సండే, అందువల్ల మేము ఇద్దరం మల్టీప్లేయర్ ఆడగలిగాము, లేకపోతే ఆడగలడం కావదు ఫ్రెండ్స్. ఇంకా క్యాంప్ ఫైర్ ఉంటుంది కానీ బాగుంది ఫ్రెండ్స్. ఈ గేమ్ మీకు నచ్చింది లేదో కామెంట్ చేసి పెట్టండి, షేర్ చేయండి, తెలుస్తుంది వేరే వాళ్ళకి కూడా ఈ గేమ్ గురించి. చాలా కష్టపడ్డాను ఈ గేమ్ మీకు అందించడానికి, ఎందుకంటే చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది ఎడిటింగ్కి ఫ్రెండ్స్.